నిరంతరం పని చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పిస్తున్నటువంటి వ్యక్తిని మీరు పోతురు అని మీరు డిమారలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఒక కమిట్మెంట్ పట్టుదలను ముఖ్యమంత్రి కాబట్టి ఏమంటారు కదా తాటాపి సభ్యులకు ఆయన భయపడేటోడు కాదు, ఇవన్నిటికీ లొంగేటోడు కాదు. మీరు ఎంత ఆయనని ఇది చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మనం మాట్లాడి ఆయనని ఏదో డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తే వీక్ పర్సనాలిటీస్ డిమారలైజ్ అవుతాయి. ఈయన ఒక స్ట్రాంగ్ స్టబన్ వ్యక్తి కాబట్టి ఈయన స్ట్రాంగ్ గానే పోతాడు, స్ట్రాంగ్ గానే ఫైట్ చేస్తాడు. మళ్ళీ ఎలా కాపాడుకోవాలో ఆయన ప్రయత్నం చేస్తాడు. సోషల్ మీడియాతోనే పెద్ద నెత్తినొప్పి అయిపోయేది, ఏది మాట్లాడినా కష్టం అయిపోయి. అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను. నిరంతరం పని చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పిస్తున్నటువంటి వ్యక్తిని మీరు పోతురు అని మీరు డిమారలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఒక కమిట్మెంట్ పట్టుదలను ముఖ్యమంత్రి కాబట్టి ఏమంటారు కదా తాటాపి సభ్యులకు ఆయన భయపడేటోడు కాదు, ఇవన్నిటికీ లొంగేటోడు కాదు. మీరు ఎంత ఆయనని ఇది చేస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మనం మాట్లాడి ఆయనని ఏదో డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తే వీక్ పర్సనాలిటీస్ డిమారలైజ్ అవుతాయి. ఈయన ఒక స్ట్రాంగ్ స్టబన్ వ్యక్తి కాబట్టి ఈయన స్ట్రాంగ్ గానే పోతాడు, స్ట్రాంగ్ గానే ఫైట్ చేస్తాడు. మళ్ళీ ఎలా కాపాడుకోవాలో ఆయన ప్రయత్నం చేస్తాడు. సోషల్ మీడియాతోనే పెద్ద నెత్తినొప్పి అయిపోయేది, ఏది మాట్లాడినా కష్టం అయిపోయి. అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను.